వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేవలం అరగంటలో ప్రపంచంలోని ఏ దేశాన్నైనా చేరగల మిస్సైల్ ఉందని చెబితే నమ్ముతారా? ఇటీవల అమెరికా పరీక్షించిన ఒక అణు మిస్సైల్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ మిసైల్ పేరు LGM-30G. LGM-30G మినిట్ మ్యాన్ 3. ఈ మిసైల్ ఎందుకు అంత ప్రమాదకరమో, ఎందుకు దీన్ని డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరీక్ష ఎక్కడ జరిగిందంటే, ఈ పరీక్ష అమెరికాలోని వాండర్బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి జరిగింది. ఈ బేస్ అమెరికా యొక్క ప్రధాన మిసైల్ పరీక్ష కేంద్రాలలో ఒకటి. ఇక్కడ నుండి ప్రయోగించిన మిసైల్ పసిఫిక్ సముద్రం మీదుగా 1000 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు అది క్వాజలైన్ అటాల్ ప్రాంతంలో ఉన్న టార్గెట్ను చేరింది. ఈ పరీక్షలో మిసైల్లో అణుబాంబు అమర్చలేదు. ఇది కేవలం సిస్టమ్ పరీక్ష కోసం మాత్రమే. అయితే ఈ మినిట్ మ్యాన్ 3 మిసైల్ అనేది ఏంటి? ఈ LGM-30G మినిట్ మ్యాన్ 3 అనేది అమెరికా తయారు చేసిన ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ICBM. ఈ మిసైల్ను మొదట 1970లో అభివృద్ధి చేశారు. కానీ ఇప్పటికీ ఇది అమెరికా అణురక్షణ వ్యవస్థలో ముఖ్యమైన ఆయుధంగా ఉంది. ఈ మిసైల్ భూమిలో ఉన్న భారీ కాంక్రీట్ శిలలో నిల్వ చేస్తారు. అవసరమైతే కొన్ని నిమిషాల్లోనే ప్రయోగించవచ్చు. మిసైల్ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఈ ICBM మిసైల్ ప్రయాణం 3 దశల్లో జరుగుతుంది. ఒకటి బూస్ట్ ఫేజ్. మిసైల్ ప్రయోగించి వెంటనే భారీ రాకెట్ ఇంజిన్ పనిచేసి మిసైల్ అంతరిక్షం వైపు పంపుతుంది. సెకండ్ మిడ్ కోర్స్ ఫేజ్. ఈ దశలో మిసైల్ అంతరిక్షంలో బాలిస్టిక్ మార్గంలో 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. థర్డ్ టెర్మినల్ ఫేజ్. చివరి దశలో వార్ హెడ్లు మళ్ళీ భూమి వైపు భారీ వేగంతో దిగుతూ లక్ష్యాన్ని తాకుతాయి. ఈ మిసైల్ ప్రత్యేకతలో ఏంటంటే, వేగం ఎలా ఉందంటే, ఈ మిసైల్ వేగము మ్యాచ్ 20 వరకు ఉంటుంది. అంటే గంటకు సుమారు 24,000 కిలోమీటర్లు ఉంటుంది. దూరం సుమారు 13,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఈ వార్ హెడ్ శక్తి ఈ మిసైల్ అణు వార్ హెడ్లను తీసుకెళ్లగలదు. అలాగే దీనిలో టెక్నాలజీ MIRV టెక్నాలజీ. ఒకే మిసైల్ నుంచి అనేక వార్ హెడ్లు విడిపోయి వేరువేరుగా లక్ష్యాలను దాడి చేయగలవు. ఎందుకు ఈ పరీక్షలు చేస్తారంటే, అమెరికా ఇలాంటి పరీక్షలు చేయడానికి ముఖ్యమైన కారణాలు మిసైల్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా అని ఒక టెస్ట్ చేయడం, అణురక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని నిర్ధారించడం, ప్రపంచానికి తమ రక్షణ శక్తిని చూపించడం. ఇది డెటరెన్స్ స్ట్రాటజీ అనే రక్షణ వ్యూహంలో భాగంగా చెప్పవచ్చు. ప్రపంచానికి ఎందుకు ఇది ముఖ్యమైన వార్త అంటే, ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు అత్యాధునిక అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి మిసైల్ పరీక్షలు జరిగితే ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా గమనిస్తాయి. అయితే అమెరికా అధికారులు ఇది సాధారణ పరీక్ష మాత్రమే స్పష్టం చేశారు. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, సాంకేతికంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ అని చెప్పవచ్చు. కానీ అదే సమయంలో ఈ మిసైల్ మనకు ఒక ప్రశ్నను కూడా వేస్తుంది. ఈ శక్తిని మనం రక్షణ కోసం ఉపయోగిస్తామా, లేక ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడతామా అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మన మినిట్ మ్యాన్ 3 గురించి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.